IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఈ రోజు రేపుల్లో బోన్స్ బ్రేక్ కావడము చాలా కామన్. చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి, కింద పడుతూ ఉంటారు, స్పోర్ట్స్లో ఇంజరీస్ ఉంటాయి. సో అలా యాక్సిడెంట్స్ కానీ స్లిప్ కావడం వల్ల కానీ బోన్స్ విరిగిపోయి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా ఈ ఫ్రాక్చర్స్కు ఈ రోజు రేపుల్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు మనము ఈ బోన్స్ ఫాస్ట్గా హీల్ కావాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి మాట్లాడుకుందాం. అయితే బోన్ ఫ్రాక్చర్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. స్పెషల్లీ చిన్నపిల్లల్లో కానీ యంగ్స్టర్స్లో, యంగ్ పీపుల్లో అంటే బిట్వీన్ 30 to 40 వస్తే సివియర్ ఇంజురీ ఉంటేనే వస్తుంటుంది. కానీ ఓల్డ్ పీపుల్లో ఆఫ్టర్ 60 విమెన్లో ఈ ఫ్రాక్చర్స్ చాలా కామన్. ఎందుకంటే వాళ్ళ బోన్స్ వీక్గా ఉంటాయి. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ వల్ల, అంటే బోన్స్లోని కాల్షియము తక్కువ ఉంటుంది, బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. చిన్న ఇంజురీస్ వల్లనే ఈ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. జనరల్లీ రిస్ట్ ఫ్రాక్చర్ కానీ, హిప్ ఫ్రాక్చర్ కానీ, బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ కానీ కామన్ ఫ్రాక్చర్స్. సో ఇవి ఫ్రాక్చర్స్ జనరల్లీ మనము ఏ విధంగా ప్రివెంట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఓల్డ్ పీపుల్లో మనం ఉండే ఇంటి పరిసరాలు కొంచెము, స్పెషల్లీ ఓల్డ్ పీపుల్ ఉంటే, చిన్నపిల్లలు కానీ ఓల్డ్ పీపుల్ ఉంటే కొన్ని అరేంజ్మెంట్స్ కానీ జాగ్రత్తలు కానీ అవసరం ఉంటుంది. స్టెప్స్ తక్కువ ఉంచడము, లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది టైము ఓల్డ్ పీపుల్ ఏం చేస్తారంటే మిడిల్ ఆఫ్ ద నైట్ బాత్రూమ్ కొరకు వెళ్తారు. సో చీకట్లో ఏమవుతుందంటే స్టెప్ ఉన్నదో లేకపోతే బాత్రూమ్ స్లిప్పరీగా ఉండడం వల్ల జారి పడతారు. సో అందుకని ప్రాపర్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాత్రూమ్కు స్టెప్స్ ఉన్నా కూడా దాన్ని డిఫరెంట్ కలర్తో ప్రాపర్ లైటింగ్తో ఉండడం ఇంపార్టెంట్. తర్వాత బాత్రూంలో కూడా ఎలా అంటే టైల్స్, నాన్ స్లిప్పరీ టైల్స్ వేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎలా అంటే మ్యాట్ వేస్తారు, స్మూత్ టైల్స్ పైన మ్యాట్ వేస్తారు ఇంటి ఎంటర్ అయ్యే కొరికే. సో ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే తడిగా ఉంటుంది, మన ఫీట్ కూడా తడిగా ఉంటుంది. టక్కన ఎందుకంటే ఇంట్లో స్టెప్ ఫస్ట్ వేసినప్పుడు ఆ మ్యాట్ మీద పడి సడన్గా స్లిప్ అవుతుంది. ఈ రోజే చూశాను, ఇంట్లో ఎంటర్ అవుతున్నారు, మ్యాట్ మీద స్టెప్ వేసి స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. అందుకని ఈ జాగ్రత్తలు, చిన్న జాగ్రత్తలే ఇవన్నీ, కానీ చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఎవరి ఇంట్లో అయితే ఓల్డ్ పీపుల్ ఉంటారో. సో ఈ ఓల్డ్ పీపుల్కు ఫ్రాక్చర్స్ కాకుండా ఎలాంటి ఆహారం అనేది ఇంపార్టెంట్. కాల్షియము ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ తక్కువ ఫామ్ అవుతుంది, బోన్స్ వీక్ అవుతాయి. అందుకని మంచి ఆహారం, న్యూట్రిషియస్ ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్, గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఎగ్స్లో ఉంటుంది, మీట్లో ఉంటుంది. రెడ్ మీట్ చాలా మంచిది, ప్రొవైడెడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళకు. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, ఈ రోజు రేపుల్లో పిస్తా, బాదం, క్యాషూ, ఎన్నో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, వేరియస్ డ్రైడ్ సీడ్స్. వీటన్నిటిలో కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి, అవి తినడం చాలా ఇంపార్టెంట్. పీనట్స్ అంటే పల్లీలు, వేరుశెనక్కాయలు కూడా చాలా మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. సో ఇది అబౌట్ 20 nuts పర్ డే తింటే మనకు ఎనఫ్ ప్రోటీన్ బోన్స్ స్ట్రాంగ్ చేయడానికి సరిపోతుంది. ప్రోటీన్స్తో పాటు కాల్షియం కూడా, ఎనఫ్ కాల్షియం అవసరం ఉంటుంది. మనము బటర్ మిల్క్ కానీ, గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ ఎవ్రీడే తీసుకుంటే మనకు ఎనఫ్ కాల్షియం ఉంటుంది. ఎవరికైతే తీసుకోవడం ఇష్టం లేకుంటుందో ప్రాబబ్లీ ఒక ఏజ్ తర్వాత కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవచ్చు. 500 milligrams కాల్షియము 1 year తీసుకొని 6 months ఆపేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో 1 year డైలీ 1 టాబ్లెట్ తీసేసుకొని 6 months బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయడం ఆఫ్టర్ మేబీ 50 years తర్వాత. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎనఫ్ కాల్షియం వస్తుంది, దాంతోపాటు ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. కాల్షియంతో పాటు విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు రేపుల్లో చాలా మందిలో విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఇండోర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఐటీ జాబ్స్ వల్ల సన్ ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ డి అనేది డెఫిషియెంట్గా ఉంటుంది. జనరల్ ఇది మన స్కిన్లో సింథసిస్ అవుతుంది సన్ ఎక్స్పోజర్ వల్ల. ఇది మనము 11 AM నుంచి 3 PM మధ్యన అరౌండ్ 40 minutes సన్లో ఉంటే మనకు రోజుకు సరిపోయేంత విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో. కానీ ఆ విధంగా స్పెండ్ చేయాలంటే వేరియస్ లిమిటేషన్స్ వల్ల చేయలేకపోతాం. అందుకని మనము వీక్లీ ఒకసారి ఇనీషియల్గా 60,000 units ఉన్న టాబ్లెట్స్ కానీ లిక్విడ్ కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సరిపోను విటమిన్ డి ఉంటుంది.
ఆ విధంగా 2 months తీసుకొని తర్వాత 2 weeksకి ఒకసారి, ఆ తర్వాత 3-4 months తర్వాత మంత్లీ ఒకసారి 60,000 యూనిట్స్ తీసుకుంటే మనకు ఎనఫ్ విటమిన్ డి వస్తుంటుంది. అదేవిధంగా ఫ్రాక్చర్ అయిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థం, ఎందుకంటే ఫ్రాక్చర్స్ అయినప్పుడు హీలింగ్ కొరకని మనకు మంచి న్యూట్రిషియస్ డైట్ అంటే హై ప్రోటీన్ ఉన్న డైట్ కావాలి, కాల్షియం సప్లిమెంట్స్ కావాలి, బి కాంప్లెక్స్ సప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది, అదేవిధంగా విటమిన్ సి సప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది. సో అందుకనే మనము ఎగ్ వైట్ది తినొచ్చు. బోన్ సూపు కూడా చాలా ఇంపార్టెంట్, దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఈ నట్స్, ఇంతకుముందు చెప్పినట్టు నట్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఎనఫ్ అది వస్తుంది. అదేవిధంగా మనము రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్చర్ అయినప్పుడు హీల్ కావాలంటే రెస్ట్, ప్రాబబ్లీ 6 to 8 hours గుడ్ నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మన షుగరు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం వల్ల కూడా తొందరగా హీల్ అవుతుంది. ఎవరైతే స్మోకింగ్ అలవాటు ఉందో స్మోకింగ్ కంప్లీట్గా ఆపేయవలసి ఉంటుంది. ఎవరికైతే ఆల్కహాల్ తీసుకోవడం ఉంటుందో లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫ్రాక్చర్స్ మనకు తొందరగా హీల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి.